వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మనం 45, 46 శ్లోకాల్లో 45వ శ్లోకం 46 శ్లోకంలో సగం చూసాం. 45వ శ్లోకంలో మనం ఈ యోగి అనేవాడు, యోగ సాధన చేసేవాడు ఏ విధంగా సద్గతిని అంటే స్వామి యొక్క దయని, తర్వాత మోక్షాన్ని ఇది పొందుతున్నాడు. ఎందుకంటే మోక్షం అనేది సర్వోన్నతమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది, గొప్పది. దీనికి తర్వాత మనకి ఇంకేమీ లేదు, అదే ఆఖరి మజిలీ. కాబట్టి దీనివల్ల మనకి స్వామి ఏం చెబుతున్నారు అంటే దీనికి 3 రకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్తున్నారు. అందులో ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఆత్మ సాక్షాత్కారం అనేది అన్ని ధ్యానాల కంటే, తపస్సుల కంటే, అన్నిటికంటే ఉత్తమమైంది. కాబట్టి ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం అనేది ఆత్మ సాక్షాత్కారం అంటే మోక్షము. మోక్షము అంటే బ్రహ్మానుభూతి. ఆ అనుభూతి అనేది, ఆనందం అనేది అనుభవిస్తే కానీ తెలుస్తుంది. అది చెప్తేనో లేకపోతే వింటేనో మనకి ఆ అనుభూతి కలగదు. అది ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే తప్ప దానికి మనం ఏ విధమైన వివరణ ఇవ్వగలమే కానీ దాన్ని వాళ్ళని ఆ అనుభూతిలోకి తీసుకెళ్ళటం అనేది కొంచెం కష్టమైన విషయం. ఒకవేళ వాళ్ళ అనుభూతి విన్న పుస్తకాలతో ఏదో రోమాలను ఎక్కుపడుచుకొని శరీరం మీద బొనుకులు వచ్చి విధంగా వచ్చినా కూడా అది తాత్కాలికంగా ఒక క్షణం కోసం ఉంటుంది, కానీ తర్వాత అది వాళ్ళ దారిలో ఉండదు. అది మనం సొంతంగా అనుభవించిన వాళ్ళకి మనం ఆనందాన్ని ఎప్పుడూ కూడా మనం పొందగలుగుతాం. అందుకని చెప్పి ఆయన స్వామి ఏం చెప్తున్నారు, ఈ అనేక జన్మల నుంచి మనకు వచ్చిన ఈ పుణ్యఫలం ఏదైతే ఉందో దాని వలన మనం ఈ ధ్యాన సిద్ధి అనే దాన్ని మనం పొందుతాము అనేది చెప్తున్నారు. యోగ సిద్ధి అనే దాన్ని మనం పొందుతాము. దాన్ని ఏం చేస్తే అంటే ఇంకా ఏవైనా మన ఇప్పటి వరకు ఈ ఆత్మ దర్శనము దీన్ని పొందటానికి, యోగ సాధనకి స్వామి మనకి ఎన్నో మార్గాలు చెప్తూ వచ్చారు. 3, 4, 5 అధ్యాయాల్లో ఎన్నో చెప్తూ వచ్చి మళ్ళీ ఇక్కడ 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగం అని చెప్పేసి మళ్ళీ దీంట్లో మనం ఈ ఆత్మని మనం ఎలా చేయాలి, ఎలా పొందాలి అని చెప్పి మళ్ళీ మనకి ఇక్కడ చెప్తూ వచ్చాం. దాంట్లో 3 రకాలైనటువంటి 3 విషయాలు మనకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. ఏంటది? ఒకటి ప్రయత్నం. ఆ ప్రయత్నం కూడా పట్టుదలతో చేసేటువంటి ప్రయత్నం ఉండాలి. నేనేదో ప్రయత్నం చేశాను, ఈ కొండరాయి ఎత్తుదాం అనుకున్నాను, ఎత్తుదామని ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు అనేది కాదు. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ కనుక తీసుకోవాలంటే, ఐ థింక్ బీహార్లోను, అస్సాంలోను మాంజీ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆ ఊరిని వాళ్ళు ఉండే తండా, ఆ తండా నుంచి ఊరికి రావాలి అంటే ఆ దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళాలి అంటే అలా చుట్టూ తిరిగి వెళ్ళాలి. దానికి ఒక 6-7 గంటలు పడుతుంది. ఆ కొండ ఉంటుంది మధ్యలో, ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. దానికి 6-7 గంటలు ఇంకా ఎక్కువ పడుతుంది. ఈ లోపల ఎటువంటి వైద్య సౌకర్యం లేని తండా వెళ్ళదు. దానికోసం అని చెప్పి వాళ్ళు ఇది తిరిగి వెళ్ళే లోపల కొన్నిసార్లు ఈ గర్భిణీ కానీ లేకపోతే రోగాలు ఉన్న వాళ్ళు కానీ ఆకస్మికంగా వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ తీసుకెళ్ళాలంటే కొన్నిసార్లు దారిలోనే ప్రాణం పోతుంది. ఈ ఆయనకు కూడా, ఈ మంచి ఆయనకు కూడా వాళ్ళ ఆవిడ డెలివరీ వచ్చిన టైం ఉంది, తీసుకెళ్లే లోపలనే దారిలో ఆ ప్రాణం వదిలేసి. దీనికి ఆయనకి కష్టం వేసింది, బాధ వేసింది, సహజం కదా. దానికి బాధ వేసి ఆయన ఏం చేశాడు, ఇలా కాదు దీనికి ఏదో పరిష్కారం చూడాలి అని చెప్పి ఏమిటి అని ఆలోచిస్తే ఈ కొండ మధ్యలో నుంచి గనక దారి వేస్తే ఈ చుట్టూ తిరిగి వెళ్ళేటువంటి సమయం కలిసి వస్తుంది. దాదాపుగా 3-4 గంటలు కలిసి వస్తుంది. ఆ గోల్డెన్ అవర్స్ ఏదైతే ఉన్నాయో
ఆ క్లిష్టమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మనం మనుషుల్ని చేర్చగలుగుతాము అని చెప్పి దానికోసం ప్రభుత్వాన్ని అడగటం ఇవన్నీ అడగటం చేయటం అన్నీ అయిపోయింది. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. సరే ఇట్లా కాదులే అని చెప్పి ఆయనే ఒక పలుగు, సుత్తి ఇవన్నీ పార, బుట్టలు ఇవన్నీ తీసుకొని కొండను తవ్వటం మొదలుపెట్టాడు. ఒక్కడే. ఊళ్ళో వాళ్ళందరూ మామూలే కదా, ఎవరన్నా ఏదైనా మొదలు పెడితే హేళన, గెయిల్ చేయటం, హేళన చేయటం. నీ వీళ్ళు అలా వద్దా, ఎందుకు నీకు ఈ బాధ అంతా, అయిపోయింది కదా అది ఇది అని చెప్పి ఆయనకి నిరుత్సాహపరచడం అనేది మామూలుగా జరిగింది. ఆయన పట్టుదల వదలకుండా కొంచెం 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 ఆ చెక్కుతూ తవ్వుతూ వెళ్ళాడు. రోడ్డు అంటే ఏదో కాలిబాట లాంటిది కాదు కదా, ఒక 20 అడుగులో ఎంతో కొంత తవ్వాలి కదా, ఇటు వెడల్పు ఈ కొండంత లోపలికి ఇవన్నీ. సరే ఈ పట్టుదల చూసి ఒక సంవత్సరానికి మొత్తం మీద ఊళ్ళో వాళ్ళు కొంతమంది ఆయనకి ఆహారం తెచ్చివ్వటం, చిన్న చిన్న పనుల్లో సహాయం చేయటము ఇవన్నీ చేయటం మొదలుపెట్టారు. ఇంకో కొంతకాలం గడిచింది. కొద్దిగా ఒక ఈ సంవత్సరం టైంలో ఒక 5 అడుగులు, 6 అడుగులు, 10 అడుగులు లోపలికి వెళ్ళటం జరిగింది కొండను తవ్వటం. ఇది చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ ప్రేరణ వచ్చింది. వాళ్ళందరూ కూడా సరే ఒక్కడే ఇంత చేయగలిగినప్పుడు మనం అందరం ఎందుకు చేయలేము అనేటువంటి దాంతో మొత్తం అందరూ ఊరంతా కలిసి మొత్తానికి ఆ కొండను తవ్వి దారిని ఏర్పాటు చేశారు. పట్టుదల అంటే అది. ఏదైనా సరే సాధించాలి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా దీన్ని వదలకూడదు అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో నేను ప్రయత్నం చేయటానికి మొదలుపెట్టి ఊళ్ళో వాళ్ళందరూ ఇలా అన్నారు కదా, నా వల్ల ఏమవుద్దిలే, నేను ఎందుకులే ఈ కష్టం, నాకు ఎలాగో మామిడి పోయింది, ఇంకా నాకు ఎవరున్నారు, నేనే కదా అని చెప్పి ఆయన వదిలేలా. సరే ఇదంతా వేసిన తర్వాత ఈ ప్రభుత్వం గదిలో వచ్చింది, కలెక్టర్ వచ్చారు, వాళ్ళకి అన్ని చూశారు, మళ్ళీ రోడ్డు వేశారు, ఇవన్నీ కార్యక్రమం జరిగిపోయింది. కానీ దీనికి ప్రేరణ అనేది, దీని పట్టుదల అనేది, ప్రయత్నం అనేది ఒక వ్యక్తి కావాలి అనుకుంటే, సంకల్పించుకుంటే ఏదైనా సాధించగలడు అనేదానికి ఒక ఉదాహరణ ఇది. ఇది మనకిట్లా మన దేశంలోనే చాలా రాష్ట్రాల్లో చాలా మంది, మన రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళని తలుచుకోవటంలోనే మన యొక్క కృతజ్ఞత అనేది ఉంటుంది. ఇక్కడ కూడా పట్టుదలతో కూడిన ప్రయత్నం అని, అందుకని స్వామి ప్రత్యేకంగా నువ్వు ప్రయత్నం చేయి అని చెప్పాల, పట్టుదలతో ఉండాలి. ఆ ప్రయత్నం అనే దానికి పట్టుదల ఉండాలి, లేకపోతే నువ్వు మధ్యలో వదిలేస్తావు అని చెప్పి ఇక్కడ మనకి స్వామి చెప్తున్నారు అన్నమాట. రెండోది, ఈ గత జన్మల నుంచి, కొన్ని వేల కోట్ల జన్మల నుంచి వచ్చిన పుణ్యఫలం ఏదైతే ఉందో, ఆ చర్య యొక్క అభ్యాసం ఏదైతే ఉందో, మనం కొన్నాళ్ళు చేసి మళ్ళీ మనం దాన్ని ఆఖరిలో చేయలేక అనే కారణాల వల్ల ఆగిపోయి అట్లా కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చినటువంటి ఆ అభ్యాసం, ప్రాక్టీస్, సాధన ఏదైతే ఉందో అది కూడా మనకు కలిసి రావాలి. దాంతోపాటు మూడోది పాపరాహిత్యం. పాపం రాహిత్యం అనేది మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి, చిత్త చాంచల్యం ఉండకూడదు, మన మనసు దేని కల పరిగెట్టకూడదు, మనం ఏ పాపాలు చేయకూడదు, చేసిన పాపాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా పాపరాహిత్యము అనేది ఇంకొకటి. మనది ఈ పాపరాహిత్యం మనస్సులో ఎప్పుడైతే మనకి ఆలోచనలు సక్రమమైన ఆలోచన లేకుండా వేరే విధమైన ఆలోచనలన్నీ ఉంటాయో, మనకు అప్పుడు ఆత్మదర్శనం అనేది అవ్వదు. ఆత్మదర్శనం కావాలి అంటే మన మనస్సు నిర్మలంగా ఉండాలి. మనస్సుని మన లోపలికి తీసుకెళ్ళి మనం ఆత్మని, ఈ నేను అనే దాన్ని మనం కనుక్కుంటున్నాం కాబట్టి అంతర్ముఖం అయ్యి మనసుని అక్కడ తీసుకెళ్ళి అక్కడ లగ్నం చేసి అక్కడి నుంచి మనం ఆత్మకు అనుసంధానం చేసి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేయాలంటే మన మనసు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, ఎటువంటి వాసన ఉండకూడదు, పూర్తి వాసన రాహిత్యం, ఎటువంటి కూస్త కాస్త శేషం అనేది ఉండకూడదు అనమాట. శేషం ఎప్పుడు సున్నానే ఉండాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ 3 రకాల విషయాలతో యోగి అనేవాడు పరాంగతిని అంటే పరమాత్మని పొందుతాడు. ఈ పరమాత్మని, దైవస్థితి అంటే మోక్షాన్ని పొందటానికి, ఈ పరమాత్మని చేరుకోవటానికి ఈ 3 ముఖ్యమైన విషయాలు. వీటికి ముందు మనకి
యోగ సాధన, ధ్యాన సాధన, ఈ కర్మయోగము ఇవన్నీ మనకి కర్మయోగం, ధ్యాన యోగము, మరి కర్మ సన్యాస యోగము అని చెప్పుకుంటూ వచ్చి ఆత్మ సంయోగంలో మనకి ఇవన్నీ ఇక్కడ మళ్ళీ ఆయన దాన్ని క్రోడీకరించి మూడిట్లో చేసిన వాటి నుంచి మనం ఒక్కొక్క అధ్యాయంలో మనం ఒక్కొక్క స్థాయి పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు మనకి ఈ యోగులు అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, పాత జన్మల్లో చేసిన ఈ ధ్యానం యొక్క యోగ ధ్యానం ఏదైతే ఉందో సగం మధ్యలో ఆటంకాలు వచ్చి ఆగిపోయింది, దానివల్ల ఏం చేస్తాము, ఎలా జరుగుతుంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి మా ఆఖరిలో మళ్ళీ ఇంకొకసారి మనకి ఈ మూడు ముఖ్యమైనవి, ఈ మూడు ఉన్నప్పుడు మనకి మనము దీన్ని పొందగలుగుతాము, మోక్ష సాధన అనేది చేయగలుగుతాము అని చెప్పి 45 శ్లోకంలో మనకి చెప్పారు. అట్లాగే 46లో మనం నిన్న సగం వరకు చూసాం. అందులో ఏంటి, ఈ యోగి అనేవాడు ఎంత గొప్పవాడు, యోగి అనేవాడు ఎంత గొప్పవాడంటే ఈ కృచ్ఛ్రచ్చ చంద్రాయణ తపస్సులు చేసేవాడు. అది కృచ్ఛ్రచ్చ చంద్రాయణం అనేది మనం చెప్పుకున్నాం. తపస్సులో అన్నిటినీ, వేదాల్లో ఉన్న అనుష్ఠానాలని అన్నిటినీ తూచా తప్పకుండా ఎంత కఠినమైనా కానీ వాటిని ఆచరిస్తూ ఈ ఉపవాసాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. చాంద్రాయణ ఉపవాసాలు అనేది మనం అమావాస్య అప్పుడు, పౌర్ణమి అప్పుడు ఒక ముద్దతో మొదలుపెట్టి పాడ్యం దగ్గర నుంచి పౌర్ణమి వరకు 15 రోజుకో ముద్ద పెంచుకుంటూ వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి రోజుకో ముద్ద తగ్గించుకుంటూ రావటం అనేది మనం చూసాం. యాక్చువల్గా మనం దీంట్లో చూస్తే అటు మొదటి రోజున ఇటు చివరి రోజున ఒక్కొక్క ముద్దే వస్తుంది, మధ్యలో బాగానే వస్తుంది ఆహారం అనేది, బాగానే 3 ముద్దల నుంచి మనం ఆహారం బాగానే 3-4 రోజు నుంచి మళ్ళీ అక్కడ 4 లాస్ట్ వరకు వచ్చే వరకు కూడా మన ఆహారం బాగానే ఉంటుంది, ఉపవాసం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఆ పద్ధతిని అనుసరించాలని చెప్పని దాన్ని ఆ యోగం దాన్ని ఈ చంద్రాయణ యోగము, తర్వాత కృచ్ఛ్రచ్చము ఇవన్నీ చేసేవాళ్ళు, అట్లాంటి తపస్సులు చేసే వాళ్ళకంటే కూడా దాంట్లో మనం నిన్న ఈ తపస్సులు వీటి గురించి వచ్చినప్పుడు ఉమ్, ఏంటి ఎక్కడ పోయినట్టుంది, నేను చూసింది వాడు మధ్యలో ఏదో మిస్ అయిపోయి, సరే ఒక్క నిమిషం. ఫాస్టింగ్ ప్యాటర్న్ అనేది, మన ఉపవాసం అనేది ఏ విధంగా చేయాలి అనేది మనం చంద్రాయణ వర్తంలో మనకు చెప్తారు. దాంట్లో ఈ శుక్లపక్షం, కృష్ణపక్షం వీటితో పాటు మనం ఎలా చేయాలి అనేది చూసాము. దాంతో పాటు ఇక్కడ ఉపనిషత్తులు అనేవి మనం 108 ఉంటాయి అని చెప్పి మనం చూసాము. ఆ ఉపనిషత్తుల్లో నుంచి ఎవరో నా ఫోన్కి దిష్టి పెట్టినట్టున్నారు. నిన్న పెట్టింది ఇది డిలీట్ అయిపోయింది. ఎన్ని రకాల తపస్సులు ఉన్నాయి వీటన్నిటికీ నిన్న
ఎక్కడికి పోయింది? సారీ 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 సారీ. సరే, ఇది అక్కడ మిస్ అయింది. నేను పెట్టుకున్నాను ఇంట్లో, మళ్ళీ కనపడుతుంది ఇవాళ. సరే, అది అక్కడ మిస్ అయ్యాను. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కృత్యచాంద్రాయణము అనేటువంటి ఈ కృత్యచము అంటే మనకి ఈ తపస్సులన్నిట్లోనూ అనేక నిష్టలతో చేసే తపస్సులు అని అన్నమాట. ఈ తపస్సులు చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో యోగాలు, యోగంలో నుంచి మళ్ళీ ఉపనిషత్తుల్లో నుంచి మన కిందకి దాంట్లో ఇవన్నీ చాలా విపులంగా ఇచ్చాడు. అది నిన్న మనం సగం డిస్కస్ చేసాము, ఇవాళ మిగిలిన చేద్దాం అనుకున్నాం. అది అక్కడ డిలీట్ అయిపోయింది, ఎందుకంటే తెలీదు. సరే, అది ఈ విధంగా అన్నమాట. ఈ తపస్సులు అనేసి ఇట్లాంటి తపస్సులు చేసే వాళ్ళకంటే కూడా ఈ ధ్యాన సాధన, యోగ సాధన చేసేవాడు ఎంత గొప్పవాడు అనేదాన్ని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇన్ని రకాల తపస్సులు చేసి ఎక్కడో అడవుల్లో ఉండి మా ఇవన్నీ ఈ కష్టాలు, ఈ బాధలన్నీ ఓర్చుకుంటూ వీటన్నిటిని అధిగమించి పైకొచ్చి చేసిన ఈ తపస్సు చేసిన వాళ్ళకంటే ఆ మునులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ఒకటి. రెండోది ఇంకేం చెప్తున్నారు? శాస్త్ర జ్ఞానం గలవాడు. శాస్త్ర జ్ఞానం గలవాడు అంటే ఒక్కొక్క శాస్త్రాన్ని, మనకి ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి, మనకి వేదాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిలో ఉపనిషత్తులు ఉన్నాయి, మళ్ళీ ఉపనిషత్తుల్లో నుంచి మళ్ళీ వేరు వేరు పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటూ వచ్చి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కూడా దానికి ఈ జ్ఞానం మాత్రం చాలా ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోవచ్చు, లేదా ఆచరణ పూర్తిగా చేయలేకపోయిన కూడా వచ్చు. అట్లాంటి జ్ఞానం ఉన్న వాడి కంటే కూడా దాంతోపాటు ఇంకొకటి ఈ కర్మలు చేసేవాళ్ళు అంటే మనం అగ్నిహోత్రములు అంటాం. మన యోగాలు, హోమాలు, యజ్ఞాలు, ఇవన్నీ యాగాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తాం కదా. వీళ్ళందరూ ఈ కర్మలు చేసేవాళ్ళు. ప్రతిరోజు ఏదో మనకి కొండలు వాటి యాగాలు చేస్తాం మనం, మార్కండ యాగం అని, లేకపోతే లక్ష్మీకృష్ణ యాగం అని, విఘ్నేశ్వర, లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాలైనటువంటి యాగాలు మనం, యజ్ఞాలు మనం చేస్తాం. ఈ ఈ హోమాలు, యాగాలు, యజ్ఞాలు చేసేవాళ్ళు వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పి చేస్తారు. వాళ్ళందరికంటే కూడా రోజు ఎన్నో కర్మలు ఈ విధంగా చేసే వాళ్ళందరికంటే కూడా, ఈ నిష్కామ కర్మలు చేసే వాళ్ళందరికంటే కూడా ఈ యోగ సాధన ఈ చేసేవాడు దీంట్లో ఒకటి చెప్తారు ఏంటి? జ్ఞానం విశిష్యతే. ధ్యానము యొక్క జ్ఞానము అన్నిటికంటే గొప్పది అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు అనమాట. అంటే ఈ దీన్ని ఆత్మజ్ఞానమే అన్నిటికంటే శ్రేష్టమైంది. శాస్త్రజన్య పరోక్ష జ్ఞానం, శాస్త్రాల ద్వారా పుట్టినటువంటి, మన శాస్త్రాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానం కంటే కూడా, ఈ తపస్సుల కంటే కూడా, ఈ అగ్నిహోత్రాలు, ఈ మన యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేసే వాటన్నిటికంటే కూడా
ఈ ధ్యానం చేసేవాడు, ఈ యోగి అనేవాడు అంతకంటే గొప్పవాడు. ఆ చేసేది అంతకంటే గొప్పది. కాబట్టి ఈయన మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందు, నువ్వు ఆత్మను నువ్వు అనుసంధానం చేసుకో. ఇవన్నీ నువ్వేమీ చేయక్కర్లేదు. ఇవన్నీ చేసినా కూడా నీకు వాటికంటే ఎక్కువ ఫలితం నీకు ఇక్కడ ధ్యాన సాధనలో వస్తుంది అని చెప్పి, యోగ సాధనలో వస్తుంది అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు అనమాట. అది మరి ఇది ఈ జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేర్చటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అందులో శ్రేష్టమైన మార్గం ఏది అంటే ఈ ధ్యానం చేయటం, యోగం చేయటం అన్నమాట. ఈ సూత్రం ద్వారా మనం అన్ని అంతస్తుల్ని చేరుకుంటాము. హెచ్చు తక్కువలు, నేను ఎక్కువ తక్కువ అనేటువంటి ఆ న్యూన్యతా భావం, నేను తక్కువ వాడిని, నేను చేయగలను లేదు, నా ఇవన్నీ ఇట్లాంటి భావాలని ఆత్మ న్యూన్యత అంటాం దాన్ని. ఇవన్నీ కూడా మనం వదిలేసుకుంటాం అన్నమాట. అట్లాంటివన్నీ మనం వదిలేసి ఈ ఎందుకంటే మనం ఒకసారి ఈ వైరాగ్య స్థితికి వచ్చేసిన తర్వాత, మనం అన్నిటినీ వదిలేసిన తర్వాత ఇక మనకి చిన్న మీద కింద, చిన్న పెద్ద లేకపోతే కింద మీద ఇవన్నీ ఏముంటాయి, మనకి ఇంకేం ఉండవు. అందుకని ఇక్కడ ఇవన్నిటినీ లేకుండా శ్రేష్టమైనది ఏంటి అంటే యోగ సాధన. యోగి అనేవాడు అన్నిటికంటే శ్రేష్ఠుడు. కాబట్టి నేను వాళ్ళని దగ్గరికి తీస్తాను, మీరు ఇవన్నీ చేయండి అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే భగవంతుడి ఈ శ్లోకంలో, అర్జున నువ్వు యోగి భవ, యోగి కమ్ము అని చెప్తున్నారు లాస్ట్ లో. తస్మాత్ అందువలన నువ్వు యోగి అవ్వు అని చెప్పి చెప్తున్నాడు. అంటే నువ్వు ఇప్పటి వరకు ఆత్మ దర్శనం గురించి, ఆత్మను మనం ఎట్లా చేసుకోవాలనే దాని గురించి మనకు అన్ని రకాలైనటువంటి మార్గాలన్నీ చెప్పి 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 చివరికి వచ్చేటప్పటికి నువ్వు కూడా యోగి అవ్వు, నువ్వు ఇవన్నీ విన్నావు కాబట్టి, నీకు ఇప్పుడు ఇవన్నీ తెలిసినాయి కాబట్టి నువ్వు కూడా యోగి భవ, నువ్వు కూడా యోగి అవ్వు అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. అంటే నువ్వు ఆయనకి కర్తవ్య బోధనలో ఇక నువ్వు యోగి అయితే నీకు తరతమ భేదాలు ఏమి ఉండవు, మరి నీకు మోహాలు భావబంధాలు ఏమి ఉండవు, కామక్రోధాలు ఏమి ఉండవు. కాబట్టి నువ్వు నిశ్చలమైన మనసుతో నువ్వు నీ యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో అది నువ్వు చెయ్యి అని చెప్పి. యోగి యొక్క కర్తవ్యం ఏంటి? స్వామి ఏం చెప్తే అది చేయటం, అదే కర్తవ్యం. నువ్వు యోగి భవ అని చెప్పి మనకి స్వామి చెప్తున్నారు. అందుకని ఎవరిని మనం ఈ ధ్యానం చేసే వాళ్ళకి ఇక్కడ అన్ని విధాలైనటువంటి ధ్యానం యొక్క పద్ధతి ఇవన్నీ మనకి చెప్పుకుంటూ వచ్చి నువ్వు యోగి భవ అని చెప్పి ఆయన అనుమతిస్తున్నారు ఇక్కడ. అందుకని మనం ఎవరైనా ఆశీర్వాదం చేసేటప్పుడు కూడా మనం ఎట్లయితే మనం నిన్న మనం చర్చించుకున్నాము, దాంట్లో పాటు మన పెళ్లిళ్ళకి వెళ్ళినా చేసిన మనం ఇంగ్లీష్లో చెప్పటం, తెలుగులో చెప్పటం, తెలుగు ఆశీర్వచనాలు మానేసాం, దాని గురించి మనం నేను చర్చించుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా స్వామి ఏం చెబుతున్నారంటే భోగి యోగి. మనం ఎవరికైనా చెప్తే, ఎవరినైనా ఆశీర్వదిస్తే యోగి భవ అని ఆశీర్వదించాలే కానీ భోగి భవ అని ఆశీర్వదించొద్దు. ఎందుకంటే భోగాల్లో పడిపోయి ఈ మాయ, ఈ భ్రాంతి వీటిలో ఉండిపోయి ఈ జీవుడు కర్తవ్య సాధన అనేది ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతాడు. ఈ జన్మనెత్తినటువంటి కారణం ఏదైతే ఉందో అవన్నీ వదిలేసి ఈ సంసార చక్రంలో పడిపోయి అక్కడే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మన యోగి బావ అని అంటంలో ఆయనకి మనం అవతల వ్యక్తి మనం మన కనపడినప్పుడు అన్నప్పుడల్లా వాళ్ళకి మనం గుర్తు చేస్తున్నాం అనమాట. నీకు పుట్టిన కారణం ఏదో అవుతుంది, ఆ కారణాన్ని నువ్వు సాధించు, నువ్వు యోగి అవ్వు, నువ్వు భగవంతుడి దగ్గరికి చేరుకో అని చెప్పి మనం చెప్తున్నట్టుగా అవుతుంది అనమాట. అందుకని మనం ఆ యోగి భవ అని చెప్పి ఆయన అర్జునుల వారిని ఆశీర్వదిస్తున్నారు. అంటే యోగి భవ అని చెప్పాడు కాబట్టి అర్జునుడికి చెప్పాడు, మనకు అందరికీ అవసరం లేదులే అని కాదు దాని అర్థం. ఆయనకి అర్జునుల వారికి గీతా బోధన చేస్తున్నట్లుగా మనందరికీ కూడా ఈ గీతా బోధన అనేది మనకు జరుగుతుంది. ఈ సారాంశం నేర్చుకోవటం అనేది మనం గీతలో ఏంటి అనేది, జీవితం వీటన్నిటి గురించి మనం ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తాడు, ఎలా మళ్ళీ పరమాత్మ చేరుకోవాలి, మళ్ళీ జన్మ లేకుండా అలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పేది అర్జునుడికి చెప్తున్నట్లుగా మనందరికీ చెప్తున్నారు అన్నమాట. అందుకని యోగి భవ అంటే మనందరికి కూడా చెప్పినట్లు మనం అందరం కూడా యోగులుగా తయారవ్వాలి అనేది స్వామివారి అభిప్రాయం, ఇచ్చా కూడా, కోరిక కూడా.
అందుకని మనందరినీ ఆత్మ, ఈ మనసుని అంతర్ముఖం చేసుకుని ఆత్మ యందు మన ఈ మనసుని స్థాపించుకొని భగవద్ధ్యానం చేసేవాడే యోగి. ఆ యోగి అయినప్పుడే భావబంధాలన్నీ విడిపోతాయి, వాటి నుంచి బయటకు వచ్చేస్తాము. కాబట్టి ఈ ధ్యానం చేయటం ద్వారా మనకి మన స్వస్వరూపాన్ని, మన రూపాన్ని మనం చూసుకోగలుగుతాం. నేను అనేదాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకని మనకి ధ్యానం చేసేటప్పుడు మనకి దాని ద్వారా మనకి ముక్తి అనేది వస్తుంది అనేది ఈ మహోన్నతమైనటువంటి ఈ యోగ పదవిని మనము అధిష్ఠిస్తాము అని చెప్పి మనకి స్వామి ఇక్కడ చెప్తారు. అందుకని అందరూ కూడా మన యోగుడు అవ్వాలి అనేది చెప్తున్నారు. అయితే అందరికీ సాధ్యం అవుతుందా అంటే మార్గం చూపిస్తున్నారు, అంతేగాని మన ఏలు పెట్టి నడిపించరు. మన ఏలు పెట్టి నడిపించాలి అంటే ఆ శిష్యుడు గురువుకి ఉన్న ఆ మధ్యలో పాశం ఏదైతే ఉందో అది గురువు మనని వేలు పెట్టి కొంత దూరం తీసుకెళ్ళి ఇది నీ దారినైనా నువ్వు వెళ్ళని చెప్తాడు. కానీ ఆఖరి మజిలీ వరకు గురువు కూడా మనకి తోడురాడు, ఎవరూ రారు, మనమే వెళ్ళాలి. అందుకని స్వామి మనకి దారి చూపిస్తున్నారు. ఇక్కడ మన యోగులను అవ్వమని చెప్తున్నారు. కాబట్టి మనం యోగి భవ అని చెప్పి మనకి దీంట్లో ఈ 46వ శ్లోకంలో మనకి ఈ యోగులు అవటం వల్ల ఏమిటి వస్తుంది అనేది మనకి చెప్పాడు అనమాట. ఇక్కడి నుంచి 47వ శ్లోకానికి వెళ్దాం. ఇవాళతో ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. చదవండి. ఎవరు చదువుతున్నారు? వేణి గారు. వేణి గారు చదువుతున్నారండి? చదువుతుంది. అట్లండి. యోగీనామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా. సారీ సార్. శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. సర్వేషాం యోగినాం అపి అంటే యోగులందరిలోనూ యహ ఎవడు మద్గతేన నాయందు నిలువబడిన అంతరాత్మన మనస్సుతో శ్రద్ధావాన్ శ్రద్ధ కలవాడై మాం నన్ను భజతే సేవించుచున్నాడు, ధ్యానించుచున్నాడు, సహా అతడు యుక్తతమః మిక్కిలి శ్రేష్ఠుడని మే మతః నా అభిప్రాయము. అంటే యోగులందరిలోనూ ఎవరైతే నాయందు మనసును నిలిపి ధ్యానం చేస్తున్నాడో, శ్రద్ధతో నన్ను ధ్యానిస్తున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడు అని నా అభిప్రాయం అని స్వామి చెబుతున్నారు. ఎక్కడికక్కడ వడపోస్తున్నారు. ముందు కర్మయోగి నిష్కామ కర్మ చెయ్యి అన్నారు, తర్వాత ధ్యానం అన్నారు, దాని తర్వాత కర్మధ్యానం అన్నారు, మళ్ళీ ఆత్మ సంయమనం అన్నారు. ఇవన్నీ కర్మధ్యానం నిష్కామ కర్మ చేస్తే నువ్వు ఇక్కడ చేరుకుంటావు, నువ్వు దానివల్ల వచ్చాయని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ ధ్యానం చేయి, ధ్యానం చేయటానికి ఇవన్నీ కావాలి, ఇవన్నీ చేసుకుని నవవేద భక్తుల్లో నీకు వీలైనటువంటి మననము, శ్రవణము ఇవేవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుని నువ్వు మనిషివి, నువ్వు ఆ ధ్యానంలో ఎట్లా కూర్చోవాలని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ మన మనస్సుని మనం ఎలా స్వాధీనం చేసుకోవాలి, ఇంద్రియాలను ఎలా స్వాధీనంలో పెట్టుకోవాలి, మనం వీటన్నిటిని ఏ విధంగా మనం నియంత్రణలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి అనేది మళ్ళీ చెప్పారు. అక్కడి నుంచి ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అసలు యోగి అంటే ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు, వీడికి ఆ పాత జన్మల్లో ఆటంకాలతో ఆధ్యాత్మిక ధ్యానంలోకి వచ్చి ఆధ్యాత్మికమైన మార్గంలోకి వచ్చి ధ్యానం చేసి సగంలో ఆగిపోయి ఉంటే వాడి పరిస్థితి ఏంటి అని అడిగిన ప్రశ్నకి మళ్ళీ సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. అట్లేం ఉండదు, నువ్వు ఎక్కడ ఆగిపోతే అక్కడి నుంచి మళ్ళీ వచ్చే జన్మలో చేస్తావు. ఈ జన్మల వరకు నువ్వు ఏదైతే నువ్వు కర్మలు చేసిన నీ పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నువ్వు ఉన్నత లోకాల్లో వాటిని అనుభవించేసేసి మళ్ళీ నీవు ధ్యానం చేయటానికి, మిగిలిన దాన్ని పూర్తి చేయటానికి నీకు వీలైనటువంటి కుటుంబంలో నిన్ను మళ్ళీ జన్మింపజేస్తున్నారు. శ్రీమంతుల కుటుంబంలోనూ లేకపోతే ఆచార కుటుంబం అంటూ మళ్ళీ అక్కడికి వచ్చి సదాచార సంపన్నమైన కుటుంబంలో పుట్టే యోగి పూర్తిగా ఆ పూర్వజన్మల వలన అక్కడికి లాగబడి అక్కడి నుంచి
కంటిన్యూ చేసేవాడు, దీన్ని ముందుకు తీసుకెళ్లేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు ఇష్టమైన వాడు అని చెప్పి మళ్ళీ నేను మన 45లో ఈ 3 ఉన్నాయి, అభ్యాసం చేయాలి, పాపరాహిత్యం ఉండాలి, తర్వాత నువ్వు ఆచరణలో నీ పాత జన్మల ఆచరణలో వచ్చిందన్నీ ఉండాలి అని మళ్ళీ అక్కడ చెప్పారు. అక్కడ చెప్పి నాకు ఎవరయ్యా ఇష్టము అంటే ఈ తపస్సులు చేసేవాడు ఎవడు ఇష్టం ఎవడు గొప్పవాడు రా అంటే తపస్సులు చేసేవాడు, శాస్త్ర జ్ఞానం ఉన్నవాడు, తర్వాత ఇవన్నీ ధర్మశాస్త్రం తెలిసినవాడు, ఈ రకరకాల ఇవన్నిటికంటే కూడా ధ్యానం చేసిన యోగి అనేవాడు నాకు గొప్పవాడు అని చెప్పి 30% వచ్చిన వాడిని చెప్పారు, 80% వచ్చిన వాడిని ఎక్కడ పుట్టిస్తానో చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నిటికంటే కూడా అంటే యోగ శ్రేష్ఠుడు అంటే యోగంలో వచ్చాము, ధ్యానంలోకి వచ్చాము అంటే దాని అర్థం మన మనస్సుని, మన ఆత్మని అన్నీ మనం ఆయన పాదాల దగ్గర పెట్టేశాం కదా. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ యోగులందరిలో కూడా ఎవరైతే నా మందు మనసు నిలుపుతారో, ఎవరైతే నన్ను శ్రద్ధతో ధ్యానిస్తాడో వాడు అన్నిటికంటే శ్రేష్ఠుడు అందరికంటే అని. అంటే శ్రేష్ఠులలో మంచి వాళ్ళల్లో మంచి వాడిని ఎదుగుతున్నాము, ఆ మంచి వాళ్ళల్లో ఇంకా ఉత్తమమైన వాళ్ళని ఎదుగుతున్నాము, ఆ ఉత్తమమైన వాళ్ళల్లో ఇంకా శ్రేష్ఠులు. ఒక్కొక్క స్థాయిని పెంచుకుంటూ తీసుకెళ్ళి మనం ఆయనకి ఎవరు ఇష్టము, సర్వశ్రేష్ఠుడైన వాడే నాకు ఇష్టము. సర్వశ్రేష్ఠుడు ఎవడంటే ఈ యోగా, ఈ ధ్యానము యోగి అయిన వాడు యోగుల్లో అని ఉత్తమమైన వాడు. మేము లాంగ్ బ్యాక్ స్టోరీ 79 అనుకుంటాం, ఆంధ్ర బ్యాంకులో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేస్తాము ఆఫీసర్స్ కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఒక్కొక్క యూనివర్సిటీకి 3 ఉంటారు, టాప్ ర్యాంకర్స్ అంటే 1, 2, 3 అంటే 3 కదా ఉండేది అని చెప్పి ఉద్దేశంలో మొత్తం దేశంలో యూనివర్సిటీలు అనేవి కలిసి ఒక 50, 60 ఉన్నాయి, మా వస్తే 200 మంది వస్తారు అని చెప్పని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ చిన్న పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఒక్కొక్క ఫ్యాకల్టీలోనూ యూనివర్సిటీ టాపర్స్ ఉంటారు. ఎంఏలో, ఎంకామ్లో, ఎంఎస్సిలో, ఇంజనీరింగ్లో ఇట్లా రకరకాల ఈ ఫ్యాకల్టీస్ ఏమున్నాయి, మెడిసిన్లో వీళ్ళందరూ టాప్ ర్యాంకర్స్, ఒక్కొక్క సబ్జెక్ట్లో టాప్ ర్యాంకర్స్. ఇట్లా చేసేటప్పటికి కనీసం 8,000 మంది 10,000 మంది వచ్చారు, అప్లై చేశారు. ఇంతమందికి ఉద్యోగం ఇవ్వటం అనేది అప్పట్లో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు అయ్యే పని కాదు, అప్పుడు ఇంకా ప్రైవేట్లోనే ఉంది, నేషనలైజ్ అవ్వాల. చివరికి రిటర్న్ టెస్ట్ పెట్టి మళ్ళీ అందులో నుంచి పాస్ అయిన వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నాం. ఉన్నాయి 100-200 వేకెన్సీలు. ఈ 200 వేకెన్సీలకి 2,000, 3,000, 4,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ అప్లికేషన్లు అన్నింటినీ పొడబోసి మళ్ళీ చేసుకున్నారు. అట్లాగే ఇక్కడ కూడా మనకి స్వామి ఏం చెబుతున్నారు, యోగ సాధకులందరిలో కూడా నీ మనసును నా దగ్గర పెట్టేసి, నీ ఆత్మను నా దగ్గర పెట్టేసి, నా పాదాల దగ్గర పెట్టేసి నన్నే ధ్యానిస్తూ ఉన్నా కూడా నువ్వు ఎక్కడైనా కొంచెం పక్కకు తప్పుకుంటావేమో, అందుకని అట్లా పక్కకు తప్పుకోని వాడు ఏ ఒక్క క్షణాన్ని వృధా చేయకుండా నన్నే మనసులో నిలుపుకుని నన్నే ధ్యానించేవాడు అందరికంటే శ్రేష్ఠుడు అని చెప్పి చెబుతాడు. సో మనకి మీకు ఎంత తెలుసో నాకు తెలీదు, ఎదరికి పసుపు కొట్టేవాళ్ళు. పసుపు ఇప్పుడంటే మిక్సీలో వేస్తున్నాం, లేకపోతే మెషిన్లో కొడుతున్నారు. అప్పుడు పసుపు దంచేవాళ్ళు. ఐడియా ఉందా కాకుండా? ఉంది సార్. పసుపు దంచిన తర్వాత దాన్ని జల్లెడ పెట్టేవాడు. నాకైతే వస్త్రగాయమే పడతారు. అదే ఆ స్టెప్ వస్తున్నా. జల్లెడ పెట్టిన తర్వాత వచ్చిన పొడి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ
ఒక గుంజకి ఒక పక్కన గుడ్డ కట్టేసేసి రెండో పక్కన పట్టుకొని ఆ మధ్యలో ఒక సంచిలాగా అవుద్ది కాబట్టి ఈ జల్లెడ పట్టిన పొడి ఏదైతే ఉందో ఆ పసుపు పొడి దాన్ని దాంట్లో వేసి మళ్ళీ ఇట్లా జల్లిస్తారు. జల్లించినప్పుడు ఆ గుడ్డకున్న సన్నటి రంధ్రాల్లో నుంచి పసుపు మళ్ళీ కింద పడుతుంది. ఆ పసుపు మళ్ళీ ఈ జల్లించిన పైన వచ్చిన ఆ పొడి కొంచెం రఫ్గా ఉంటది కదా, ఆ పొడిని మళ్ళీ మన రోట్లో వేసేసి మళ్ళీ దంచుతారు. అంటే పూర్తిగా దంచాము, జల్లెడ పెట్టాము, జల్లెడ పెట్టిన తర్వాత మృదువుగా ఉన్న పొడి వచ్చింది, ఆ పసుపుని వాడదాం అని అనుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోసారి జల్లెడ పడతాం, సీవింగ్. మళ్ళీ దాన్ని ఆ గుడ్డలో వేసి ఏమంటారు దాన్ని, వస్త్రకాయమా? భద్రకాయం అంటారు సార్. అది అది చేసి దాంట్లో నుంచి వచ్చిన అతి సున్నితమైనటువంటి ఆ బరక లాంటిది లేకుండా అది పూర్తి మెత్తగా ఉన్న పసుపును వాడతారు. ఇప్పుడు దంచేవాళ్ళు లేరు, ఇవన్నీ పెట్టేవాళ్ళు చాలా మందికి అసలు వస్త్రకాయం అంటే ఏంటి ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా స్వామి ఏం చెప్తున్నారు, ఎక్కడికక్కడ వడపోసేసుకుంటూ వస్తున్నారు. వడపోసి ఇవన్నీ చేసినా కూడా నువ్వు ఇంకా దాంట్లో నుంచి ఇంకా నువ్వేమైనా అతి సున్నితమైనది ఇంకా గొప్పది ఏమైనా నువ్వు బయటికి తీయగలవా అనేది చూస్తున్నారు. చూసి ఇవన్నిటికంటే పైన ఆఖరిలో వచ్చినటువంటి ఆ అర స్పూను పావు స్పూను పసుపు ఏదైతే వాడుకుంటాం మనం ఎదుర్కొంటామో, అదే విధంగా ఈ సర్వశ్రేష్ఠుడు అనేటువంటి ధ్యాన యోగి అనేవాడు ఏ విధంగా ఉంటాడు అంటే, నువ్వు ఇన్ని ధ్యాన సాధన యోగ సాధన చేసి నువ్వు ఇన్ని తపస్సులు చేసే వాళ్ళకంటే ఇన్ని జ్ఞానం ఉన్న వాళ్ళకంటే కూడా నువ్వు ఉత్తముడు అయినా కూడా ఇంకా ఇంకొక అడుగు ఇంకో పైకి ఇంకో మెట్టు పైకి ఎక్కువ అని, ఇంకా మెట్లు ఉన్నాయి నువ్వు ఇంకా ఎక్కువ 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 అని చెప్పి మనని ఇంకా ముందుకు దోసుకుంటూ వెళ్ళి నిరంతరము అంతరాత్మతో ఎవడైతే నన్ను ధ్యానిస్తూ ఉంటాడో, ఎవడు మనసులో అయితే నేనున్నాను, అట్లాంటి వాడు అందరికంటే ఉత్తముడు. కింద శ్లోకంలో మనకి అందరికంటే యోగులు ఉత్తములు అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ యోగుల్లో ఎవరు సర్వశ్రేష్ఠుడు అనే చెప్తున్నారు. అంటే ఉత్తమమైనటువంటి యోగుల్లో నుంచి మళ్ళీ ఏరుతున్నారు. ఏరి మళ్ళీ మనకి అత్యుత్తమమైనది ఏది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అది అక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే, ఈ సకల జీవకోటి ఏదైతే ఉందో ఈ ప్రాణులు అనేవైతే అన్నిట్లోనూ కూడా పరమాత్మ అనేవాడు ఉన్నాడు కదా. నన్ను పుట్టించినాడు, చెట్టు పుట్టించినాడు, కొండ పుట్టించినాడు, సముద్రం పుట్టించినాడు, వీళ్ళందరూ ఆయనే కదా. ఈ పరమాత్మ అనేవాడిని మనం ఎప్పుడూ కూడా లోపల ఉంచుకోవాలి. అంటే దాని అర్థం మన హృదయంలో, మన అంతరాత్మలో, మన మనస్సులో లగ్నం అయిపోయి ఉండాలి, మనకు కలిసిపోయి ఉండాలి. ఎంత కలిసిపోయి ఉండాలి అంటే, వేరు చేస్తే కూడా విడిపోని అట్లా స్థితిలో కలిసిపోయి ఉండాలి. మనం పిండిలో నీళ్లు పోసి కలిపామనుకోండి, వేడి చేయగలమా? దాన్ని విడగలగలమా? ఆ నీళ్ళని తీసేయగలమా బయటికి? అంటే ఏదో ఎండబెడితే ఆరబెడితే తడంతా పోతే మళ్ళీ పిండి పూర్తి మొదట్లో ఉన్న స్థితికి రాకపోయినా పొడిగా కొంత పొడి అయితే అవుతుంది కదా. అసలు ఇక్కడ అవకాశం కూడా ఇవ్వట్లా. నిన్ను విడదీయరాని బంధం నీకు ఎట్లయితే ఉందో, పాలు నీళ్లు పోసినా కూడా కలిపినా కూడా మళ్ళీ ఆ హంస వచ్చేసి ఆ నీళ్ళని తీసేసి పాలు తాగేసి వెళ్ళిపోతా. అక్కడ ప్రతి దాంట్లో కూడా మనం ఎన్ని కలిపినా కూడా దాన్ని విడగొట్టే సాధనాలు ఏదో ఒకటి ఉంటాయి. ఇక్కడ అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా నువ్వు విడగొట్టలేనటువంటి ఆ బంధాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి, అంతరాత్మతో లగ్నం చేసుకోవాలి అని చెప్తా. నువ్వు ఒక శూన్యాన్ని చూసి నువ్వు నీ మనసును లగ్నం చేసుకోలేకపోతే, నువ్వు ఆ కృష్ణ భగవానుని రూపాన్ని నువ్వు పెట్టుకో. నీకు ఇష్టమైన రూపం ఏదైతే ఉందో, కృష్ణుడు పెట్టుకో, రాముడు పెట్టుకో, ఎవరినైనా పెట్టుకో, నీ ఇష్టమైన రూపాన్ని నీ మనసులో ప్రతిష్ఠింపజేసుకో.
ప్రతిష్ఠింపజేసుకుని నువ్వు దాని మీదనే నీ దృష్టి అంతా ఉంచు, నీ లక్ష్యం అంతా దాని మీదనే ఉంచు అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. అందుకని జీవుడు అనేవాడు ఈ మనస్సుని వాసనా దోషాలన్నీ వదిలేసి మనస్సుని మన ధ్యేయం ఏదేంటి అంటే స్వామి యొక్క పాదాల దగ్గర చేరుకోవడం అనే ధ్యేయాన్ని మీద మన మనస్సును అక్కడ ఉంచి ఈ జ్ఞానయోగము లేకపోతే జ్ఞానయోగము వీటన్నిటిని ఏదైనా సరే కర్మయోగం మీరు దేన్నైనా ఏ రోడ్లో అయినా రండి, మీరు ఎటు నుంచి వచ్చారనేది నాకు సంబంధం లేదు. నువ్వు నీ యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని చేరగలిగావా లేదా, నీ ధ్యేయం ఇక్కడ స్వామివారి పాదాలను చేరటం, స్వామివారి పాదాలకు చేరావా లేదా, అంతవరకే నాకు సంబంధం. నువ్వు ఎటు నుంచి వచ్చావు అనేది నేను చూడను. అందుకనే వీళ్ళందరికీ జై విజయులకి 3 జన్మలకు వరం ఇచ్చి నువ్వు నన్ను తిట్టే మీరు రండి 3 జన్మలో తొందరగా అన్నా. నువ్వు తిట్టావా, పొగిడావా, నువ్వు నన్ను ఏమన్నావా, నన్ను ఏం చేసావా, నన్ను తలచావా లేదా, నన్ను స్మరించావా లేదా. మనం మొన్న అనుకున్నాం ప్రహ్లాదుడి కంటే కూడా హిరణ్యకశిపుడే ఎక్కువ సార్లు హరిని చూడాలి చూపించు హరి 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 అని చెప్పి ఎక్కువ సార్లు ఆయనే స్మరించాడు వీళ్ళకంటే కూడా. అందుకని అట్లా నువ్వు ఎట్లా వచ్చావు అనేది నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను చేరగలిగావా లేదా, చేరటానికి నువ్వు ప్రయత్నం చేసావా లేదా, చేసే ప్రయత్నంలో నువ్వు నన్ను నీ మనసులో నువ్వు నన్నే ధ్యానం చేసుకుంటూ నువ్వు ఎంతవరకు చేరగలిగావు అని చెప్పి మనకి ఇక్కడ చెబుతున్నారు. అట్లాంటి వాడు సర్వశ్రేష్ఠుడు వీటన్నిటిలో అని చెప్పి చెబుతున్నారు అనమాట. అది అందుకని ఎవరైనా ఏ మార్గం అనుసరించినా కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది, చేరావా లేదా అనేది తప్ప నాకు వేరే దాంతో సంబంధం లేదని చెప్తూ శ్రద్ధావాన్ అంటే మనకి శ్లోకంలో మధ్యలో వస్తుంది. శ్రద్ధావాన్ అంటే అత్యంత శ్రద్ధ ఉండాలి భగవంతుని సేవించటంలో. నేను 2 గంటలు పూజ గదిలో కూర్చున్నానంటే శ్రద్ధ ఉండి కూర్చున్నామని కాదు. నువ్వు ఒక్క క్షణం, ఒక నిమిషం నువ్వు దేవుడి దగ్గర నిలబడి నీ మనసును అక్కడ కేంద్రీకరిస్తే శ్రద్ధ ఉండాలి. అందుకని అత్యంత శ్రద్ధ గలవాడు శ్రద్ధావాన్ అని చెప్తున్నారు అన్నమాట. ప్రతి చోట చాలా చోట్ల మనకి ఇది ప్రతి చోట శ్రద్ధ అనేది మనకి ఉండాలి అనేది చెప్తున్నారు మనకి. అందుకే బాబా దీంట్లో కూడా శ్రద్ధ అండ్ సబూరి అని చెప్పి షిరిడి బాబా దాంట్లో 2 శ్లోకాలు పాటు ఆయన సింహాసనానికి ఇటు అటు రాసుంటాయి శ్రద్ధ అండ్ సబూరి అని. ఓపిక శ్రద్ధ ఈ 2 ఇప్పుడు ఉండాలి అని చెప్పేసి. అట్లాగే ఇక్కడ కూడా మనకి ఈయన యొక్క అభిప్రాయం ఏంటంటే మనస్సుని అన్యత్రా పోనీయకుండా మద్గతేనా అని చెప్పడంలో ఈ శ్లోకంలో మనసును అటు ఇటు పరిగెత్తించకుండా నా మీద నిశ్చలంగా నిలిపి నన్ను ప్రార్థించేవాడు, నన్ను ధ్యానించేవాడు అందరికంటే ఉత్తముడు, సర్వశ్రేష్ఠుడు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆయన పైగా దాన్ని చెప్పటమే కాదు, నా నిశ్చితమైన అభిప్రాయము అని కూడా చెబుతున్నారు అనమాట. నా ఉద్దేశం, నా అభిప్రాయం ఏంటి అంటే నిరంతరము నిరాటంకంగా నువ్వు నన్ను ధ్యానించి నన్ను మనసులో పెట్టుకుని నన్ను పూజించేవాడు సర్వశ్రేష్ఠుడు అనేది నా నిశ్చితమైన అభిప్రాయం, నా ఖచ్చితమైన ఉద్దేశం అని అక్కడ మళ్ళీ చెప్తాను. అంటే మనని ఆ స్థాయికి తీసుకెళ్ళటానికి చేరమని చెబుతున్నారు అనమాట. యోగి భవ అనమన్నారు. నువ్వు యోగి కావు అని చెప్పి చెబుతున్నారు. నువ్వు సర్జనునికి చెప్పినట్టు మనకి ఆ యోగుడు అయ్యేటప్పుడు కూడా నీకు శ్రద్ధ ఉండాలని చెబుతున్నారు. మళ్ళీ నీ మనసు అటు ఇటు పరిగెట్టకూడదని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి నువ్వు సర్వశ్రేష్ఠుడు ఇవ్వాలంటే అట్లా నీ భగవంతుడు దృష్టిలో వీడు గొప్పవాడు అనేటువంటిది అనిపించాలన్నమాట. ఇప్పుడు మనకి అన్నమయ్యలో చూడండి లాస్ట్ లో పాట ఉంది కదా, ఆయన అన్నమయ్యని పిలిచి నువ్వు నాకు పాడమని చెప్తారు. అదేం పాట? లాస్ట్ లో అండి అంతర్యామి సార్. పాడండి, వచ్చు కదా. అంతర్యామి అంచితి విలంచితి అంతటా నీ శరణది చొచ్చితిని అంతర్యామి.
ఆయన పాడి ఇది నాకు ఆఖరిది, నేను వెళ్ళిపోయి ఇంకా నన్ను కలిపేసుకోను అంటే ఆయన స్వామి ఒప్పుకోరు. అంటే సినిమాలో చూస్తుందని మనం చెప్తున్నట్టయితే వీళ్ళు భక్తులు అనే వాళ్ళు మా మాట వినరు, మేమే వాళ్ళ మాట వినాలనేది ఒక డైలాగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా మేమే వినాలి, మేము చెప్పిన వాళ్ళు వినరు అని చెప్పాను. అట్లాగే మనం కొంచెం ముందుకెళ్తే రామాంజనేయ యుద్ధం కూడా ఉంది మనకి, తెలుసు కదా. గయోపాఖ్యానంలో రామాంజనేయ యుద్ధం వస్తుంది. అక్కడ కూడా ఆంజనేయుడు గయుడిని కాపాడటానికి ఉండి ఆ బాణాలు వేసేటప్పుడు కానీ, ఆయన బాణాలు, రాముల వారి బాణాలు వచ్చినప్పుడు కానీ శ్రీరామ 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 అనుకుంటూనే ఉంటాడు. అంటే దేవుడి మీద ఆ భక్తి అనేది, దేవుడు కూడా ఏం చేయలేడు ఆ భక్తుడిని, ఆయన భక్తుడిని ఆయన కూడా ఏం చేయలేడు. అటువంటి విధమైన భక్తి ధ్యానం సాధన చేసేవాడు సర్వశ్రేష్ఠుడు, నాకు ఇష్టమైన వాడు. నా గొప్ప భక్తుడు ఎవరు చెప్పండి అంటే మేళమే చెబుతారు వాళ్ళు. ఆ విధంగా అటువంటి భక్తులుగా మీరు తయారవ్వండి అని చెప్పి మనకి ఈ అధ్యాయంలో మనని అక్కడ దాకా తీసుకెళ్ళి అనమాట. ఈ పరమాత్మ జ్ఞానము అనేది మనం ఎట్లా చేరగలుగుతాము అనేది మనం ఈ శ్లోకంలో నిరంతరము నిరాటంకంగా ఎప్పుడూ మనసులో స్వామిని పెట్టుకొని ధ్యానించి ఆ రూపాన్ని చూసే వాళ్ళకి ఆ సర్వశ్రేష్ఠుడు అని చెప్తూ, ముముక్షు అనేవాడు దాన్ని ఆ భగవత్ కటాక్షాన్ని పొందటానికి ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి నువ్వు ఆ ఆత్మలో, స్వామి ఆత్మలో లీనమవ్వు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకని ఎవరు సర్వశ్రేష్ఠుడు అంటే ఎక్కువ శ్రద్ధ ఉన్నవాడు, ఆత్మలో లక్ష్యాన్ని పెట్టుకుని కృష్ణుని యందు మన లక్ష్యాన్ని మనసుని సంధించేవాళ్ళు, ఆ పరమాత్మని నిరంతరం ధ్యానించేవాళ్ళు. వీళ్ళు ఈయన మనకి సర్వశ్రేష్ఠుడు ఎవరు అంటే దాంట్లో అనమాట. ఒక క్షణం. ఇప్పుడు ఆ పాట మనము ఆ బేసిక్ లిరిక్స్ వింటేనే వెళ్ళిపోయాం కదండి. అంతర్యామి అని ఎలా అయితే అలసితి సొలసితి అంటే ఈ జీవితం మొత్తం అలసిపోయాను దేనికి అంటే నిన్ను చేర్చుకోవటానికి, నిన్ను చేరటానికి. ఇప్పుడు నీకు మోక్ష మార్గం ఇచ్చేస్తాను, ఇక్కడ కూర్చొని ఇదేంటి ఇక్కడంతా నవ్వుకోవటమే, నీకు ఆకలి దప్పికలు ఉండవు అంటే అదేమి జన్మ స్వామి నాకొద్దు, మీలో విలీనమయ్యేది ఏదన్నా మీ పూజ ఏదైనా ఉంటే మాకు అదొకటి చాలు, ఇంకా ఇవన్నీ వద్దు అని చెప్పి దేవుడు చెప్తారు. అది అన్నమయ్య చెప్తారు కదండి. అసలు మామూలుగా అది అందరికీ రావటమే అంతంత మాత్రం మనలాంటి వాళ్ళని. అది మనకి ఇంకా అది రామదాసులు ఒకళ్ళకి అరకి వచ్చినా గాని అట్లా అలాగా మనకు వచ్చినది కూడా ఆయన తిరస్కరించి, అదేంటి నీ పూజ, నీ నైవేద్యం, నీ స్తోత్రం లేనిది ఈ ఏంటి, అది ఒక భజనలు ఇవన్నీ లోకమా లేకపోతే నాకెందుకు అది అని చెప్పేసి అని ఆయన వదిలేస్తారు. తిరస్కరించేస్తారు. అట్లాంటి వాళ్ళు భక్తులు అనేది అనమాట ఆయన చెప్పేది. సర్వశ్రేష్ఠుడైన భక్తులు అంటే ఈ విధంగా ఉన్నవాళ్ళు అని చెప్పి చెప్తారనమాట. అది ఈ దాంతో ఇవాళకి ఈ అధ్యాయం పూర్తయింది. రేపు మనకు సెలవు కదా, రేపొద్దు శనివారం నాడు 7వ అధ్యాయంతో మొదలు పెడదాం. క్లోజింగ్ ప్రేయర్ చేసి తర్వాత ఇందులో మళ్ళీ షేరింగ్స్కి వెళ్దాం. వేణి గారా, జ్యోతి గారా, ఎవరు చెప్తారు క్లోజింగ్ ప్రేయర్? ఈ చాప్టర్ ఎండింగ్ ఉంటుంది కదా, అవును, చదవాలి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్టమోऽధ్యాయః.
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वं सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ नमो भगवते वासुदेवाय इदं न मम एतत् फलं श्रीकृष्ण परब्रह्मार्पणमस्तु। ఇది కూడా కంటిన్యూ చేసేయండి వేణి గారు. అది కూడా చదివాను. ఉమ్, योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं శ్రీకృష్ణం వందే वन्दे జగద్గురు जगद्गुरुं। సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ సో జ్యోతి మచ్. షేరింగ్స్ థ్యాంక్ ఏమైనా యూ వేణి గారు. చెప్తావమ్మా? నేను సాటర్డే చెప్తాను సార్, ఒక్కసారి రివైజ్ చేద్దామని అనుకుంటాను. ఇది రివైజ్ చేస్తావా లాస్ట్ది? ఒక్కసారి అవ్వదా? చిన్న షార్ట్ అండ్ స్వీట్. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ అవ్వదా? ఆ రోజు 5:30కి రాయండి. మళ్ళీ 7వ అధ్యాయం మొదలు పెడతాం శనివారం. అందుకే అలాగే 5:30కి వస్తే మీకు మళ్ళీ ఉమ్, రివైండ్ అప్పుడు చేసేసి తగ్గుతుంది కదా సార్. తను కవర్ చేసేస్తే అయిపోయింది. అదే మళ్ళీ రివైజ్ చేయక్కర్లేదు. అలాగే సార్. ఓకే. ఇవాళ పాపం 5:30కి వచ్చేసింది. గడియారం జ్యోతిని చూసి తిరుగుతుంది అంటారు మీరు. ఆమె తిప్పగలదు కూడా. ఏమో ఆవిడ మీరు తిప్పగలరు. రికార్డింగ్ స్టార్ట్ చేయండి. ఇంకెవరన్నా? ఇంకెవరైనా యాడ్ చేస్తారా అండి? సుజాత గారు, రమాదేవి గారు, నాకన్నా ఆంటీ రాలేదా? అరుణకరణ అంటే రాలేదు, గంగా భవానీ గారు రాలేదు, భవానీ గారు రాలేదు. వీళ్ళందరూ ఇవాళ నుంచే చేసేస్తున్నారండి రేపు పూజకి. సరే రికార్డింగ్ ఆపేస్తున్నా అయితే. ఎస్ సార్.